హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న నేను ఒక చిన్న వీడియో పెట్టాను. అదేంటంటే రాత్రి అన్నం పడేయకండి. రాత్రి అన్నంలో అదే రాత్రి మిగిలిన అన్నాన్ని కొంచెం పెరుగు వేసి పెట్టి పొద్దున్నే ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. రాత్రి అన్నంలో చాలా బయోప్రోటీన్స్ ఉంటాయి. మనకు కావాల్సినటువంటి వైటమిన్స్, మినరల్స్ దాగి ఉంటాయని నిన్న వీడియోలో చెప్పాను. దానికి మా ఫ్రెండ్ ఒక ఆమె కాల్ చేసి విటమిన్స్, మినరల్స్ అంటే ఏంటివి అంటుంది. మరి జోక్ చేసిందో నిజంగా అడిగిందో తెలియదు. అయినా నేను చెప్తున్నా, విటమిన్స్, మినరల్స్ అంటే మన బాడీకి కావాల్సినటువంటి పోషకాలు. మనం తినే ఆహారంలో అవి దాగి ఉంటాయి. మనం మంచి ఆహారాన్ని తీసుకుంటే, మంచి ఆహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, ఎగ్స్, ఫిష్, ఇంకా అలాంటివి, పల్లీలు, అలాంటివి తీసుకోవాలి. గోంగూర, బెల్లము, అలాంటివి తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రి ఒకవేళ అన్నం మిగిలిందనుకోండి, అవి కూడా మంచిది. చాలామంది అన్నం కొంతమంది తింటారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా, కొంతమంది డైలీ మిగలదు లేండి. ఎవరికైనా తగు మాత్రమే చేసుకుంటాం కదా. బియ్యం ఎట్లున్నాయి కాస్ట్, మినిమం మామూలు బియ్యం కూడా 60 అబవ్ ఉంది. ఇంకా బాగా హై క్లాస్ వాళ్ళు మంచిగా అంటే ఇంకా చెప్పాల్సిన అక్కర్లేదు, రేట్స్ చాలా ఉంది. మామూలు మా మిడిల్ క్లాస్ వాళ్ళు వాడేవి మినిమం 60 అబవ్, 65 అట్లా ఉన్నాయన్నమాట. అంత రేట్ పెట్టి అన్నం మిగిల్చి ఎక్కువ చేసి పడేయం కదా, కొంచెమే ఉంటుంది. ఎవ్రీడే ఉండదు. ఉన్నప్పుడే అన్నాన్ని పడేయకుండా, మీకు తినాలనిపించకపోతే అది వేరే వాళ్ళకైనా వస్తారు కదా, కొంచెం అన్నం ఉంటే ఇవ్వండి అని వస్తారు కదా, వాళ్ళకైనా ఇవ్వండి. కొంతమంది కవర్లో వేసి అది కట్టి డస్ట్బిన్లో పడేస్తుంటారు. అలా చేయకండి, వేరే వాళ్ళకైనా దానం చేయండి. ఆ అన్నంలో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయని వాళ్ళకి తెలియక పడేస్తారు. తెలిసినా కొంతమంది తినరు. హైటెక్ ఇప్పుడు ఏంటి, మేము సాఫ్ట్వేర్స్, మేము డాక్టర్స్, ఇంజనీర్స్, ఒక ఈగో అడ్డం వస్తుంది. మేమెందుకు తినాలి ఇప్పుడు ఈ సద్దన్నం, మేమెందుకు తినాలి? ఆ సద్దన్నంలోనే చాలా పోషకాలు ఉంటాయి, చాలా ఇమ్యూనిటీ పవర్ దాగి ఉంటుంది. మనం తినే ప్రతి ఐటెంలో విటమిన్స్ ఉంటాయి. మంచి ఫుడ్ తీసుకోవాలి, పాలు తాగాలి, హార్లిక్స్, పాలల్లో ఒట్టి పాలు కాకుండా విత్ హార్లిక్స్, కాల్షియం దాగి ఉంటుంది. పచ్చిమిర్చి మంచిది అని ఎవ్రీడే కాదు, ఈరోజు అట్లా అనమాట. ఎవ్రీడే ఒకే కూరగాయ కాకుండా గ్రీన్ లీవ్స్, వెజిటేబుల్స్, అట్లా మాంసాహారం మానుకుంటే చాలా మంచిది. ఫిష్ అంటే అది పెద్దగా మనకు నష్టాన్ని కలిగించేది కాదు, కానీ ఫిష్ తినొచ్చు, ఎగ్ తినొచ్చు, చికెన్ తినొద్దు. అది హాఫ్ బాయిల్ చేసి ఎగ్ తింటే చాలా మంచిది. ఇంకా అదనమాట. విటమిన్స్, మినరల్స్ అంటే మనం తినే ఆహారంలో ఉంటుందని మా ఫ్రెండ్కి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. నిన్న చేసిన దానికోసం ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయడం ఇది తప్పనిసరి కదా. అదనమాట. అన్నం పడేయకుండా తినాలి, అది చాలా మంచిది. మనకు కావాల్సినటువంటి పోషకాలు అన్నంలో ఉంటాయి.
శక్తి ఉంటుంది. పోషకాలు అంటే మనకిచ్చే శక్తి. ఆ విటమిన్స్, మినరల్స్‌లలో శక్తి ఉంటుంది. ఆ శక్తి మన బాడీకి అవసరం కదా! కాబట్టి తినమని చెప్పాను అంతే. అది ఫోర్సిబుల్ ఏం కాదు. ఎవరిష్టం వాళ్ళది. ఆ విటమిన్స్, మినరల్స్ వేరే వాటిలో కూడా ఉంటాయి. కాబట్టి అలా కూడా తినొచ్చు. నా ఒపీనియన్ చెప్పాను. నాకు తెలిసింది. అది మిగిలిన అన్నంలో పెరుగేసుకొని, ఉల్లిపాయ నంచుకొని, కొంచెం ఉప్పేసుకొని తింటే పచ్చిమిర్చి కూడా నంచుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అదనమాట. మంచి ఆహారాన్ని తీసుకోండి. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఇంకా నాన్ వెజ్ తినకండి. అంటే ఒకవేళ తిన్నా లిమిట్. వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అట్లా తినొచ్చు. కొంతమంది ఎవ్రీడే నాన్ వెజ్ కావాలి, నాన్ వెజ్ తినాలి అని చెప్తుంటారు. అది అంత మంచిది కాదు. అది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.